నన్ను వ్యతిరేకించే వాళ్ళు, జలసీతో నన్ను తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీలు. సో వాళ్ళ వీడియోస్ అవన్నీ చూడటం జరుగుతుంది. సో వాటి మధ్యలో అప్పుడప్పుడు రేర్గా ఇలాంటివి వస్తూ ఉంటాయి. గతంలో కూడా చిన్న చిన్న పిల్లలకి లివర్ ఆపరేషన్స్ ఇలాగే చేయించడం జరిగింది. ఎలాగంటే నాకు వచ్చిన వీడియో ఎవరి ద్వారానో ట్యాగ్ చేస్తారు. అది నేను మా పిఎల్ని పంపించి ఎవరికీ తెలియకుండా అది జెన్యూనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుంటారు. ఎందుకంటే అపాత్ర దానం కూడా నష్టం. సో మనం చేసే ఏ సహాయమైనా కూడా ఒకరికి మంచి జరగాలి, దానివల్ల చెడు జరగకూడదు. ఎందుకంటే ఆ మేడంకి ఏం తెలీదు, ఏదో పెట్టేస్తే ఇచ్చేస్తుందిలే అనేసి ప్రతి ఒక్కడు కూడా మనని మోసం చేసి మన దగ్గర సాయం పొందాలనుకుంటే అది నా దగ్గర జరగదు. సో పిల్లలు కాలేజెస్లో చేరాలన్నా, మొన్న మధ్య తెలంగాణలో ఒక ముస్లిం అబ్బాయి సో ర్యాంక్ వచ్చింది, మెడికల్ సీట్ వచ్చింది, కానీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో నాకెవరో ఒక లీడర్ ట్యాగ్ చేశారు, అమ్మ కొంచెం హెల్ప్ చేయవా, నేను ఎక్కడో చూశాను అని చెప్పి అమెరికా నుంచి పంపించారు. అంటే ఆ నమ్మకం నా మీద ఎందుకు వాళ్ళకి వచ్చిందో తెలీదు. అంటే డే బై డే నేను చేసే హెల్ప్ వల్లేమో నాకు తెలీదు, కానీ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణకి మా పిఎని పంపించి అక్కడ అంతా వెరిఫై చేస్తే ఆ అబ్బాయి చాలా బాగా చదువుకునే అబ్బాయి, ఇప్పుడు కూడా మరి ర్యాంక్ వచ్చినా ఫీజు కట్టలేక ఆగిపోవాలో జాయిన్ అవ్వాలో తెలియకపోతే ఆ అబ్బాయికి కూడా ఈ మధ్యలోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, మొన్ననే కలిశాను. అసలు ఎంత ఎక్సైట్ అయిపోయారు అంటే, చాలామంది ఉంటారు డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి డబ్బు ఉంటుంది కానీ ఆ పిల్లలు చదువుకోండ్రా అంటే చదువుకోరు. అలాంటి వాళ్ళల్లో ఇలా చదువుకోవాలన్న ఆశ ఉన్నా డబ్బు లేకపోవటం వల్ల చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో అలా ఏది నాకు వచ్చినా కూడా నేను చేయటమే కాకుండా అందరినీ నేను కోరుకునేది అదే, మీ వల్ల అయింది. కొందరు పెద్ద సాయం చేయొచ్చు, కొందరు చిన్న సాయం చేయొచ్చు. సాయం అనేది ఎవరికైనా మన వల్ల అయితే చేయండి, అదే మంచిది. ఎందుకంటే నిజమైన విజయం ఏది అంటే, మనకి కడుపు నిండా తినే అవకాశం ఉన్నప్పుడు తిని కొంచెం వేరే వాళ్ళకి కూడా పెట్టడమే నిజమైన విజయం అండ్ నిజమైన సంతోషం. అంతేగాని కోట్లు ఆస్తి లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదా కాస్ట్లీ కార్లు ఉంటేనే అది మా సంతోషము, అదే విజయం అనుకుంటే అది కాదు. సో ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా అయింది. ఎందుకంటే ఒక వికలాంగుడిగా ఉండి కూడా నాగరాజు ఆ భార్య మీద, ఆ పిల్లల మీద ప్రేమతో 24 hours కష్టమైనా నేను పడగలను, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తికి మనమంతా ఎంత సపోర్టివ్గా ఉండాలి. సో నేనైతే ఒక అక్కగా ఈరోజు నుంచి ఆయనకి సపోర్టివ్గా ఉంటాను. అలాగే జగనన్నని కలవాలన్న ఆయన కోరికను కూడా త్వరలో నెరవేరుస్తాను. అండ్ జగనన్నతో ఆ కుటుంబానికి మరిన్ని బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాను.